ఎక్కడైనా ఎవరైనా కొంచెం అసౌకర్యంగా నిలబడినటువంటి వారు ఉంటే విశాలమైనటువంటి హృదయంతో శ్రీమాన్ చెక్కా సూర్యనారాయణ దంపతులు చేసినటువంటి ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అవసరమైతే ఇలా కూడా వచ్చి శ్రీకృష్ణ భగవానుణ్ణి పరివేష్టించి జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణుని తిరిగిరా అంటారు పోతన గారు. అలా ఆయన చుట్టూ కూర్చునేటటువంటి ప్రయత్నం చేయండి. తరువాత ఈనాడు మాట్లాడేటప్పుడు ఒకవేళ మధ్యలో దగ్గు కానీ ఏదైనా అవరోధం వస్తే నన్ను మన్నించవలసినది. ఎందుచేత అంటే అలా చేయకూడదు, అది సభామర్యాద కాదు. కానీ ఇవాళ కొంచెం శారీరకంగా అస్వస్థతగా ఉంది. ఆ కారణం చేత మధ్యలో దగ్గిన తుమ్మిన నన్ను మన్నించవలసినదిగా ప్రార్థన. సరే, ఈరోజు కృష్ణాష్టమి. ఈ రోజు అంటే జరుపుకుంటున్నాం కనుక పరమపావనమైనటువంటి రోజు. ఈ రోజు సామాన్యమైనటువంటి రోజు కాదు. ఎందుచేత అంటే మీరిప్పుడు ఒక కీర్తన చేశారే, దేవకి సుతుడే ఇతడు దేవదేవుడే ఇతడు శ్రావణ బహుళ అష్టమి నాడు పొడవని బ్రోవగా అవతరించెను అనుకుంటాను. నేను కరెక్ట్గా చెప్పుంటే అని మీరు కీర్తన చేశారు. శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించినటువంటి పరమాత్మ. ఆ తిథి తప్ప ఇంకో తిథి లేదా? ఆ తిథి ఎంచుకోవడం ఎందుకు అంటే అజాయమానో బహుధా విదాయతే శృతి. పరమేశ్వరుడు ఆయన నిజానికి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించవలసినటువంటి అవసరం పరమాత్మకి లేదు. ఎందుచేత అంటే ఆయన సమస్తమునందు వ్యాపించి ఉంటాడు. అసలు భగవానుడు తప్ప వేరొకటి లేదు. అటువంటి వాడు ఈ కన్నులతో చూడడానికి అనువైనటువంటి రీతిలో ఒక అవతారమును స్వీకరించవలసినటువంటి అవసరం పరమాత్మకేమిటి అంటే, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వారు స్వామి నిన్నిలా చూడాలనుకుంటున్నామయ్యా అని స్తోత్రం చేస్తే అటువంటి వారి యొక్క భక్తి తన్మయత్వమునకు లొంగిపోయినటువంటి వాడై పాంచభౌతికమైనటువంటి శరీరముతో స్వామి ఆవిర్భవించారు. కానీ ఆయనకి నిజానికి ఆ ఆకారమే భగవానుడు అన్నది కాదు. అందుకే రామాయణం బాలకాండలో చెప్పిన ఏతస్మిన్ అంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి. అంతటా వ్యాపించినటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ అందరి కన్నులకు సుస్పష్టముగా కనపడేటట్టుగా ఆవిర్భవించెను అన్నారు. అలా శ్రీకృష్ణావతారం కూడా శ్రావణ బహుళ అష్టమి నాడు వచ్చింది. అయితే మనం ఒక మాట అనుకున్నాం కదా, ఏం అష్టమి నాడే రావడమేమని. మనకి ఉపాసన చాలా అందంగా రహస్యంగా పెట్టేస్తారు మన వాళ్ళు. అందులో ఉన్నటువంటి రహస్యం తెలుసుకుంటే చాలా అందంగా ఉంటుంది. శ్రావణ మాసం నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి ఏమిటి వస్తుంది? మహాశివరాత్రి వస్తుంది. అప్పుడు అర్ధరాత్రి 12 గంటల వేళ లింగోద్భవం. అప్పుడు అర్ధరాత్రి 12 గంటలకే పూజ. ఖచ్చితంగా 6 నెలలు వెనక్కి రండి. శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి 12 గంటలకు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి యొక్క ఆవిర్భావం. ఏమిటి ఇందులో రహస్యం? ఇదంతా దక్షిణాయనం. స్వామి జగద్గురువుగా ఆవిర్భవించారు. కృష్ణావతారం పరిపూర్ణావతారం, రసోవై సహా. అందుచేతనే పోతన గారు ఒక మాట అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లూనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు. అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మని మీరు ఇదిగో పరమాత్మ అని ఎలా చెప్తారు? మీరు ఎక్కడని చూపిస్తారు? మీ కన్ను ఎంత దూరం చూడగలదని అనుకుంటోందని మీరు భావిస్తున్నారో అంతకన్నా కూడా ఎక్కువ దూరం ఆయన పరివ్యాప్తమై ఉన్నారు. అదే కదా పురుష సూక్తంలో మొదటి మంత్రంలో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అన్నాం. ఆయన ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మీరు చెప్పగలరో అంతకన్నా కూడా ఒక 10 అంగుళాలు పైకి ఆయన ఉన్నారు. కాబట్టి మీరు ఏం చెప్పగలరు? మీరు చెప్పలేరు. పరమాత్మ అంటే ఇలా ఉంటాడండి, ఇదిగో ఇలా వ్యాపకమై ఉంటాడండి అని ఎవరైనా వాక్కు చేత చెప్తే అది పొరపాటు. ఎందుచేత అది చెప్పడం కుదరదు అసలు. అటువంటి పరమాత్మని మరి అర్చించాలి. ఎలా అర్చిస్తారు? చంద్రశేఖర పరమాచార్యుల వారు అంటారు, ఆపాతాళ నభస్థలాస్త భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాపుతమేకమీశమరిశం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై
కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండకోదండహస్తాః ద్రక్ష రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః అని ఆ లింగంలోకి లింగీయాత్ అంటే గుర్తు, సర్వత్ర నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మని పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమః అంటారు శంకరులు వేదాంతడిండిమల్లో. సాకారుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆరాధన చిట్ట చివరికి మహాశివరాత్రి నాటికి వెళ్ళేసరికి లింగోపాసన స్థాయికి చేరుకోవాలి. అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మని ఒక గుర్తుగా చెప్పడానికి కరచరణాదులు లేనటువంటి మూర్తి ఉపాసన చెయ్యగలిగినటువంటి స్థాయికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఏం చేస్తారు మీరు? అభిషేకం చేస్తారు. అభిషేకంలో ఏం చెప్తారు? తస్కరాణాం పతయే నమో నమో అంటారు. వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో. దొంగ నువ్వే. కులాలేభ్య కర్మారేభ్యశ్చ వో నమో నమో. వడ్రంగివాడు నువ్వే. ఫేన్యాయచ సికత్యాయచ నీటి మీద నురుగు నువ్వే. నా కంటికి ఏది కనపడుతోందో అదంతా నువ్వే. ఇప్పుడు ఏమైంది? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల్ని జాగ్రత్తగా విని మననం చేసుకుని మీరు దక్షిణాయనమంతా అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళినట్టయితే మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ లింగోద్భవం యొక్క రహస్యం అర్థమైతే లింగోపాసన చేసి కరచరణాదులు కలిగినటువంటి పరమాత్మగా అవతరించి రాక్షసుల్ని సంహరించి సాధువుల్ని రక్షించినటువంటి ఆ పరమాత్మ యొక్క విష్ణువాంశని కీర్తించగలిగినటువంటి నోరును మీరు పొంది ఉన్నట్టయితే ఆనాడు మీరు సార్థకత పొందినట్టు. లేనినాడు కలుగలేటికి తల్లుల కడుపు చేటు. ఎందుకురా ఎన్ని సంవత్సరాలు అయిపోయారా, ఎన్ని శ్రావణ మాసాలు అయిపోయాయి, ఎన్ని మాఘమాసాలు అయిపోయాయి. జన్మానికి ఒక్క శివరాత్రి అన్నారు. అందుకే జన్మానికి ఒక్క శివరాత్రి అంటే ఒక శివరాత్రి చేయమని కాదు దాని అర్థం. ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ లింగోద్భవం ఏమిటండి అని అడిగావా గురువుల్ని? అంటే అర్ధరాత్రి వేళ పూజ ఏమిటండి, ఎక్కడా లేదు కదా సనాతన ధర్మంలో. అలా ఆవిర్భవించడం ఏమిటండి? పరమాత్మ కృష్ణుడిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు, లింగమూర్తిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు, ఏమిటి దీని రహస్యం అని అడిగావా? అర్ధరాత్రి వేళే జరగాలి. రాత్రి అంటే ఉన్న వస్తువు యొక్క అస్తిత్వము క్రమముగా కనపడనటువంటి స్థితి, అంటే అజ్ఞానము. పరమాత్మ యొక్క దర్శనము అవడము మాని పరమాత్మ కన్నా భిన్నమైన రీతిలో జాయతే గచ్చతే ఇది జగత్ అని వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తుగా సమస్తమును చూసేటటువంటి నీ దృష్టి తదంతరమైనటువంటి పరమాత్మ దర్శనము వైపుకి మారితే గాఢాంధకారమైనటువంటి హృదయక్షేత్రమునందు ఆ చీకటిలో అదిగో అప్పుడు నీకు జ్ఞానోదయము కలిగినట్టు. ఆ జ్ఞానోదయం అవడానికి నువ్వు పొందినటువంటి జన్మ మనుష్య జన్మ. అందుకని శంకర భగవత్పాదాచార్యుల వారు మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సమాశ్రయణము ఈ మూడే దుర్లభము. ఇంకా మిగిలినవంటావా? ఐశ్వర్యం, చదువు, విద్వత్తు ఇవన్నీ ఏముందో గత జన్మలో నువ్వు ఏం చేసుకున్నావో దాన్ని అనుసరించి వస్తున్నాయి. అన్నిటికన్నా కావలసింది ఏమిటి? మనుష్య జన్మని పొందావు కనుక పరమాత్మ యొక్క పాదముల యందు భక్తితో ప్రవర్తించడం నేర్చుకో. ఏమండి, శంకరాచార్యుల వారి కన్నా తెలివైన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఎక్కడా లేడి. యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ శంకరా అని పేరు. అటువంటి శంకరులు శివానంద లహరిలో ఒక శ్లోకం చెప్పారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అన్నారు. స్వామి, నాకు నరత్వం వస్తుందా, దేవత్వం వస్తుందా, కొండవుతానా, పక్షవుతానా, పాము అవుతానా, పిల్లి అవుతానా? నాకు భయం లేదు. ఎందుకు భయం లేదుట? అది తప్పదు కనుక. ఇది తప్పని స్థితి. ఎందుకని? మీరు ఇహజన్మలో ఏమి చేశారో దానిని అనుసరించి చిట్ట చివర వేరొక ఉపాధిలోకి ప్రవేశిస్తారు. ఆ ఉపాధితో ఆడుకుంటారు. నిజానికి రోజు మారుతుంటామండి. ఇవన్నీ రామాయణం అయోధ్యకాండలో చాలా అందంగా చెప్తాడు రామచంద్రమూర్తి వీటిని. తన ఇంటికి వస్తే భార్య దగ్గర భర్త, బిడ్డల దగ్గర తండ్రి, తల్లిదండ్రుల దగ్గర కుమారుడు, అక్క చెల్లెళ్ళ దగ్గర అన్నదమ్ముడు, గురువుల దగ్గర శిష్యుడు, కార్యాలయానికి వెడితే ఉద్యోగి, సమాజానికి వస్తే పౌరుడు. ఇన్ని పాత్రలు మారిపోట్లా? అలా ఈ జన్మలో చేసినటువంటి కర్మను అనుసరించి ఉపాధి మారిపోతుంది. ఉపాధి మారడం సహజం. కానీ కావలసిందేమిటి? ఉపాధిని ఇవ్వడం విషయంలో పరమాత్మ యొక్క కృప అడగరు. వెర్రితనం ఎక్కడ? శంకరాచార్యులు వారు ఎంత తెలివితేటలుగా చెప్పేశారో చూడండి. నాకు ఇది కావాలని అడక్కు. ఎందుకని?
ఇది కావాలని అడిగితే నీకు ఏమిటి ప్రయోజనం? నాకు మనుష్య జన్మే కావాలి అడక్కు, ఉపయోగం ఏముంది? నీకు కృష్ణాష్టమి అంటే ఏమిటో అర్థమవదు, మహాశివరాత్రి అంటే ఏమిటో నీకు అర్థమవదు, ఎందుకు మనుష్య జన్మ? వృధా. నరత్వం, దేవత్వం, నగమన మృగత్వం, మశకత ఇవి కాదు, నీకేం కావాలి? భగవానుని యొక్క అనుగ్రహము చేత ఆయన పాదముల యందు చెక్కు చెదరని భక్తి నీకు కావాలి. ఆ భక్తి నువ్వు చేస్తే వస్తుందా? రాదు. భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దానికి కూడా భగవదనుగ్రహం ఉండాలి. అందుకని సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి స్వామి, సర్వకాలములయందు నీ పాదములను స్మరించేటటువంటి అదృష్ట భాగ్యమును నాకు కటాక్షించు అని భక్తినిమ్మని మహాజ్ఞాని అయి అహం బ్రహ్మాస్మి అన్న శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు. విశేషం ఏమిటంటే మనకి శ్రావణ మాసంలో అర్ధరాత్రి కృష్ణ పరమాత్మ జన్మించారు. అది రసోవై సహా అంటే పోత పోసినటువంటి నిరతిశయ ఆనంద స్వరూపానికే కృష్ణుడు అని పేరు సంస్కృతంలో వ్యుత్పత్తికి. ఎలా అంటే మనందరం ఆనందాన్ని కోరుకుంటాం, ఆయన ఆనంద నిలయుడు, అందుకని ఆయన ఆనంద నిలయంలో ఉంటాడు ఆయన. ఆ ఆనందం మనకు కావాలి కావాలి కావాలని మనం వెంపర్లాడుతూ ఉంటాం, కానీ అది ఎక్కడా దొరకదు. ఆ ఆనందం కాళ్ళు చేతులు పెట్టుకుని నడిచి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు ఊహించారనుకోండి, అదే కృష్ణుడు. అంతే అంతే చెప్పింది శాస్త్రం. రసోవై సహా, నువ్వు ఏ ఆనందం కోరుకుంటున్నావో ఆ నిరతిశయ ఆనంద స్వరూపమే కృష్ణ భగవానుడు. నువ్వు ఆయన పాదములు పట్టుకుంటే ఏమవుతుంది? ఆయన మళ్ళీ నీకు ఆ ఆనందాన్నే ఇస్తాడు. ఏ వస్తువులో ఏ పదార్థం ఉన్నదో ఆ పదార్థము యొక్క విలువనే నీకు ఇవ్వగలదు. విషం తాగి అమృతత్వాన్ని పొందాలంటే కుదరదు, అమృతాన్ని తాగి తక్షణం మరణించాలంటే కుదరదు. పరమానంద స్వరూపుడైన కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టి నాకు అజ్ఞానం ఉండాలంటే కుదరదు. అంతటి నిరతిశయ ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టడం అంత తేలిక? మళ్ళీ వెంటనే భాగవతం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఇది భాగవతంలో ఉన్న రహస్యం. అసలు భాగవతం నిత్యపారాయణ, ప్రతిరోజు ఒక ఘట్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎంత ప్రయత్నం చేసినా అసలు భాగవతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒకే ఒక శ్లోకాన్ని తీసుకుంటే కొన్ని రోజులు కొన్ని నెలలు ఉపన్యాసం వెళ్ళిపోతుంది. అంత గొప్పగా దాన్ని తీసుకొచ్చారు. వ్యాస భగవానుడు తీసుకొచ్చాడు, పోతనామాచ్యుల వారు తీసుకొచ్చారు. అందులో చాలా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే మనకి కృష్ణ పరమాత్మ యొక్క స్తోత్రం చేసినటువంటి మహాభక్తులలో భీష్ముడు ఒకరు. ఇవాల్టి రోజున భీష్ముడి పేరు చెప్పుకోగానే కృష్ణ పరమాత్మ చెవిగొగ్గి వింటారు. ఎందుకో తెలుసా అండి? ఆయనకి ఆచార్యుడు అని పక్కన కలిసింది. ఆయన భీష్మాచార్యుడు, ఆయన మహాజ్ఞాని, ఆయనకి సమస్తం తెలుసు. అటువంటి వాడు అంపశయ్య మీద పడిపోయాడు. పడిపోయి స్తోత్రం చేశాడు. ఎవరిని స్తోత్రం చేశాడు? విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చాడు మనకి. తుదన బొటనవేలి దగ్గర నుంచి తన ప్రాణాలని వెనక్కి లాగేశాడు. లాగేసి ఉత్తరాయణ పుణ్యకాలం కోసమని నిరీక్షించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి ఘడియలు వచ్చిన తరువాత ఆ లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపంలోకి మనస్సుని ఇంద్రియాలని లయం చేసేసి తాను ఆత్మస్వరూపంగా నిలబడిపోయి సాక్షి మాత్ర చైతన్యంగా అనంతమైన కృష్ణ చైతన్యంలో కలిసిపోయాడు. ఇది పరమ ప్రయోజనం. భాగవతానికి పరమ ప్రయోజనం అది. అదిగో అటువంటి భక్తి, ఆ భక్తి చేత జ్ఞానము. మరి జ్ఞానమునకు భక్తికి కూడా కలగలుపైనటువంటి భీష్ముడు చిట్ట చివర చెప్పినటువంటి మాటలకి ఒక సాధికారకత ఉంది. ఎందుకని? మీకు మామూలుగా కూడా ఒక వ్యక్తి హాస్పిటల్లో మరణశయ్య మీద ఉన్నాడు అనుకోండి, ఆయన ఏదో బలవంతంగా ఎవరో ఏదో చేశారు అని అనుమానం వచ్చింది అనుకోండి, పోలీసులు వచ్చి మరణవాంగ్మూలము అని తీసుకుంటారు. ఆ మరణవాంగ్మూలానికి ఎదురు ఉండదు. వాడు ఏం చెప్పి చచ్చిపోయాడో అదే శాస్త్రం, అదే నిజం. భీష్ముడంతటి మహాజ్ఞానికి శరీరాన్ని విడిచిపెట్టే ముందు అబద్ధం చెప్పవలసినటువంటి అగత్యం భీష్మాచార్యుల వారికి లేదు. అటువంటి భీష్ముడు చాలా చిత్రమైనటువంటి స్తుతి చేశాడు కృష్ణ పరమాత్మని. అంపశయ్య మీద పడుకున్నాడు. పడుకుని ఆయన అన్నాడు, త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు వన్యకాడుమది నావేశించు నెల్లప్పుడు. ఏమి పద్యమండి నిజంగా! ప్రతిరోజు నిద్ర లేవగానే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి చెప్పుకోవలసినటువంటి పద్యం ఈ పద్యం. ఆయన ఎటువంటి పద్యం చెప్పాడో చూడండి. కృష్ణుడు ఇంత గొప్పవాడండి, కృష్ణుడు అంత గొప్పవాడండి అది చెప్పలేదు అసలు కృష్ణుడి గురించి. ఆయన అన్నాడు, త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప. నల్లటి కాంతి కలిగిన వాడు. ఆ కాంతి ఎటువంటిదిట?
మూడు లోకములలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా త్రిజగన్మోహన నీలకాంతి మోహింపచేయగలిగినటువంటి నల్లని కాంతి శరీరంలో ఉద్దీపిస్తుండగా పైన వేసుకున్నటువంటి ఆ చేలాంచలం ఉత్తరీయం తెల్లటి ఉత్తరీయం వేసుకుంటున్నటువంటి వాడై మా విజయుంజేరుడు వన్యకాడు అర్జునుడి దగ్గరికి వెళ్ళినటువంటి కృష్ణుడు. మీరు ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. భీష్ముడు చెప్పిన మాటలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన అర్జునుడిని కాదు, అర్జునుడి దగ్గరికి వచ్చిన కృష్ణుడు మా విజయుంజేరుడు వన్యకాడు మదినావేశించు ఎల్లప్పుడు నా మనస్సుని ఆవేశించుగాక. ఏమి మాట చూడండి, ఇది జన్మాష్టమి నాడు మనం చెప్పుకోవలసిన పద్యం. ఎందుకని మనస్సు చంచలం, సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడూ ఏదో ఒక దాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంటుంది, అది ఉండమంటే ఉండదు. అటువంటి మనస్సుని ఇవాళ భీష్మాచార్యులు వారు ఒక విషయం అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? విజయుంజేరుడు వన్యకాడు. ఆయన ఏమడిగాడు? నాకేం అక్కర్లేదయ్యా కృష్ణ, నువ్వు నా రథం మీద కూర్చో చాలన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మవ. అలా విజయుణ్ణి చేరినటువంటి వన్యకాడు ఆయన నా మదిని ఆవేశించు నెల్లప్పుడు. ఆ మాటలు చూడండి, పోతన గారు అనువాదం చేయడంలో ఆవేశించాలట. మనం ఓ మాట అంటాం, ఏమిట్రా వీడికి ఏమైనా ఆవేశమా పూనకమా ఏమిటది అలా మాట్లాడేస్తున్నాడని. వాడికి ఇంకొక విషయం మీదకి వెళ్ళదు బుద్ధి. ఇంకా తను ఏం మాట్లాడుతున్నాడో అదే. మనం ఇలాంటి విషయాల్ని బస్సుల్లోనూ రైళ్లలోనూ బాగా చూస్తుంటాం, క్యూల్లోనూ. వాడు ఎవరితోనో నిష్కారణంగా ఇంకోటితో జట్టి పడతాడు. ఏ తిరుమల క్షేత్రానికి వచ్చి పైగా జట్టి పడితే పాప ఆ మధ్యలో ఎవడో వెళ్ళి విడదీస్తాడు. విడదీసి ఫోన్లేమయ్యా అయిపోయింది, ఏదో అయిపోయింది, నువ్వు అలా కూర్చో, మీరు ఇలా కూర్చోండి అని వీడే లేచి ఇద్దరికి సర్దుతాడు. వాళ్ళు ఊరుకోరు. వాడు అక్కడి నుంచి అరుస్తుంటాడు, వీడు ఇక్కడి నుంచి అరుస్తుంటాడు. ఆ చుట్టూ వచ్చిన కుటుంబం వాళ్ళు చెప్తుంటారు, పోన్లేని ఊరుకోండి, కొండ ఎక్కుతున్నాం కదా, గోవిందా అనుకోండి, నోర్మొయ్యి అంటాడు అని. ఆయన్ని వీడు తిడుతుంటాడు, వీడు ఆయన్ని తిడుతుంటాడు. ఇది ఆవేశం అంటారు. అంటే ఈ మనస్సుని వెనక్కి తేలేకపోతున్నాడు, అది అక్కడ ఉండిపోతుంది. వాడు వస్తువు దూరంగా ఉంది, అయినా సరే అక్కడే ఉంటుంది. ఆవేశం వదలట్లేదు. నాకు అది కావాలి. ఆ విజయుణ్ణి చేరిన కృష్ణుడున్నాడే, ఎంత సౌలభ్యత అండి. ఆయన సర్వజగత్తుని వ్యాపించినటువంటి బ్రహ్మమా. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీలజబంధు ప్రభమైన చేలముపైన రంజిల్లే బ్రహ్మమాయన. అటువంటి పరమాత్మ భూలోకానికి వచ్చారా? అటువంటి వాడి గురించి నా దృష్టి నిలబట్టలేదా? ఎంత దౌర్భాగ్యం అది. మదిని ఆవేశించు నెల్లప్పుడు నా మనస్సులో ఆ కృష్ణుడు నిలబడుగాక. ఎందుకని? ఆ మనస్సు నిలబడితే ఆనంద స్వరూపం అయిపోతుంది. అందుకని మదిని ఆవేశించు నెల్లప్పుడు హయరింకాముక ధూళి దూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయముం పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహుతిన్ చాలా నొచ్చియు పూరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతమును. నిజంగా చెప్తున్నానండి, ఈ పద్యాలు కానీ వంట పట్టే అనుకోండి, మీరు రైల్లో వెళ్ళిపోతుండండి, మీరు బస్సులో వెళ్ళిపోతుండండి, మీరు ఎక్కడ ఉండండి, ఒక పరవశం వచ్చేస్తుంది. అలాంటి గొప్ప టానిక్లు అందించేశారు పోతన గారు. ఎలాంటి కృష్ణుట్ట, ఎక్కడో అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు కాట్ట హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై. ఆయనకి ఏం కర్మ? ఆయన యుద్ధం చేయడానికి సారథ్యం వహిస్తానన్నాడు. సారథ్యం వహించడం ఏమిటి? అందరికన్నా తక్కువ పోస్ట్ అది. రథసారథిగా ఉండడం అంటే వాడు ఇంకో ఆయన యుద్ధం చేస్తుంటాడు, ఈయన గుర్రాలు తోలుతూ ఉంటాడు. ఈ పోస్టుకి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఆ గుర్రాలు తోలుతున్నాడు. తోలుతుంటే కూడా భీష్ముడు చెప్పడం చూడండి ఆ అందం. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై. ఆ గుర్రాలు అటు ఇటు పరిగెడుతుంటే వాటి డెక్కల నుంచి పైకి దుమ్ము రేగిందిట. ఆ దుమ్మంతా ఆయన ముఖం మీద పడిందిట. రయజాత శ్రమతో బిందుయుతమై. వేగంగా రథాన్ని నడపడంలో అదంతా చెమటలు పట్టి ఆ చెమటలన్నీ ఆ కుంతల వలకు అడ్డుకున్నాయిట. అలా అంటుకుని పోని ఊరుకున్నాడా? ఇంత కష్టం ఎవరి కోసంట? జయమున్ పార్థునకిత్తు. నేను ఎలాగైనా సరే పార్థుడికి జయం ఇప్పిస్తాను. పార్థుడంటే లేదు, ఈ మాట విచిత్రం. కృష్ణుడు ప్రతిజ్ఞ చేసేస్తున్నాడు, నేను ఇప్పిస్తాను విజయాన్ని పార్థుడికి అని. జయము పార్థునకిత్తు అని అద్భుతంగా అర్జునుడితో యుద్ధం చేయడం కాదుట, ముందు సారథిని కొడతారు. అందుకని వెనకాతల కూర్చున్నటువంటి అర్జునుడు భీష్మాచార్యులు వారు వేస్తున్నటువంటి బాణాల్ని నిగ్రహించలేకపోతే ఆ బాణాలు ఎవరికెళ్ళి తగిలాయో తెలుసా అండి? అది భీష్మభక్తి అంటే. ఆ బాణాలు వెళ్ళి కృష్ణ పరమాత్మకి తగులుతున్నాయి. నా శస్త్రాహుతుం చాలా నొచ్చియు. ఎవరండి ఆయన? ఆయన అష్టమ స్కంధంలో మహానుభావుడు పోతన గారు అంటారు,
ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నా పాయమే అంటారు. తెల్లవారి లేస్తే లక్ష్మీదేవి యొక్క శిరస్సు మీద, బుగ్గల మీద, పాదముల మీద పడేటటువంటి చెయ్యి యోగేశ్వరేశ్వరులైనటువంటి వారి యొక్క తపస్సుకి దొరకనటువంటి చెయ్యి. అటువంటి వాడు రథం మీద కూర్చుంటే ఆయన్ని తదేకంగా చూస్తూ ఇవాళ నీ సంగతి బయటెట్టేస్తాను, అసలు నీకున్నటువంటి బలహీనత ఏమిటో నేను బయటెడతానంటున్నాడు భీష్ముడు. ఈ ప్రతిజ్ఞ ఎవరు చేయలేదండి భాగవతంలో. అలా యుద్ధానికి వస్తే ఇవాళ నేను ఒక గొప్ప రహస్యం మీకు బయటెట్టేస్తా. కృష్ణుడు ఎప్పుడు బయటికి వచ్చేస్తాడో తెలుసా? నేను ఆయుధం పట్టనని కదా ప్రతిజ్ఞ చేశాడు, చూడండి ఏం చేస్తాను అన్నాడు. అని నా శస్త్రాహుతిని చాలా నొచ్చియు అనేక బాణాలు వేసి కొట్టేశాడు కృష్ణుడిని. ఆ బాణాలన్నీ తగిలేస్తే ఒళ్ళంతా నొచ్చిపోయిందిట. పోరించు అయినా సరే అర్జునుడిలోకి ప్రచోదనమై అర్జునుడి గుండెలు అవిసిపోతున్నాయి. ఏమిటి ఇలా కొట్టేస్తున్నాడు తాతగారు భీష్మాచార్యుల వారు, అవతల సారథి కృష్ణుడిని కొట్టేస్తున్నాడు, నన్ను కొట్టేస్తున్నాడు. ఎలా భీష్ముడికి స్వచ్ఛంద మరణం వరం ఉంది, ఆయన నిగ్రహించలేరు ఎవరును. ఎలా అని తత్తరపోతున్నాడు అర్జునుడు అంతటి వాడు సవ్యసాచి. అలాంటప్పుడు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతము. ప్రపంచంలో ఎవడైనా తన భక్తుడి కోసం దెబ్బలు తిన్నవాడు ఉన్నాడంటే రథమెక్కి, అది మా స్వామి తిన్నారు. నా శస్త్రాహుతిని చాలా నొచ్చి తన్ని నమ్ముకున్న వాళ్ళ కోసం తాను తింటాడు ఆ దెబ్బలు. అది కాదుట, ఇక్కడ చెప్పేశాడు రహస్యం అంతా భీష్మాచార్యుల వారు. నేను ఎందుకు కృష్ణ పరమాత్మని నమ్ముకున్నానో తెలుసా? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి ఆ గగన భాగం బెల్ల కప్పికొనక ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు మర్జున ఎటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఎంత గొప్ప పద్యాలు చూడండి, ఒక్కొక్క మెట్టి ఎక్కిస్తున్నారు భీష్మాచార్యుల వారు. నా శస్త్రాహుతిని చాలా నొచ్చి ఆ భీష్ముడు వేసినటువంటి బాణాలకి దెబ్బతిన్నటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడితో యుద్ధం చేయించారు. అదే కృష్ణ పరమాత్మట ఇంకా అర్జునుడు యుద్ధం చేయలేక నిలబడిపోయాడు రథంలో. నిలబడిపోతే భీష్ముడు ఒక్కొక్క బాణం తీసి కొట్టేస్తున్నాడు. నేను సారథ్యం చేస్తూ ఉంటే నా భక్తుడు వెనకాతల కూర్చునుంటే నేనుండగా నా భక్తుడిని కొట్టేస్తావా నువ్వు? చూడు ఇవాళ నీ పని ఏం చేస్తాను అన్నాడు. ఆయన నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటి వాడు ఆయుధం పట్టచ్చా? పట్టకూడదు, మరిచిపోయాడు. భగవానుడికి విస్మృతి ఏమిటండి? భగవానుడికి మరుపు ఉంటుందా ఎక్కడైనా? వచ్చేసింది ఆయనకి, మరిచిపోయాడు ప్రతిజ్ఞ. మరిచిపోవడం అంటే పక్కన పెట్టేశాడంతే ఆ ప్రతిజ్ఞని కూడా. అయ్యో ఇదేమిటి, భగవానుడే చేసిన ప్రతిజ్ఞని పక్కన పెట్టాడా? పెట్టాడనిపించాడు భీష్మాచార్యుల వారు. ఎవరి కోసం? తన భక్తుడైనటువంటి అర్జునుడు రథం మీద కూర్చునుండగా భీష్ముడేసినటువంటి బాణపు దెబ్బల చేత నలిగిపోతుంటే ఇక ఉండలేక ఎవడికి కావాలరా ఈ ప్రతిజ్ఞ, నా భక్తుడిని రక్షించుకోలేనప్పుడు ఒక్కసారి దూకిషట రథంలోకి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఒక్క దూకేటప్పటికీ ఆ కుండలాలు అటు ఇటు ఊగితే ఆకాశం అంతా కప్పేసింది ఆ కాంతి. ఆ కడుపులోనున్నటువంటి జగములు కదుల ఆ దూకేటప్పటికి కడుపులో ఉండేటటువంటి లోకాలన్నీ కదిలిపోయేట. ఆ ఒక్కసారి గబగబా నడిచొచ్చేస్తుంటే ఆ పైనున్న పచ్చని పటము జార, ఆ పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం జారి కింద పడిపోయింది. దాన్ని కూడా తీసి పైన వేసుకోలేదు కనీసం. పైనున్న పచ్చని పటము జార నమ్మితినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు వెంటపడ్డాట రథం యుద్ధంలో, అందరూ చూస్తుండగా వెంటబడి బావా బావా నువ్వు చక్రం పట్టకు బావా, సిగ్గు రేపొద్దున్న అందరూ చెప్తారు భీష్మాచార్యుల వారు బాణాలు వేస్తే అర్జునుడు తిరిగి బాణాలేక వెయ్యలేక చేత కానివాడై కూర్చుంటే కృష్ణుడు చక్రం పట్టేశాడు అంటారు బావా లోకం. అందుకని పట్టకు చక్రం పట్టకని కాళ్ళు పట్టుకుంటుంటే నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు, నేనుండగా నిన్ను కొడతాడా? ఇప్పుడు చంపేస్తానంతే భీష్మాచార్యుల వారిని చూడని ఆ ఒక్కసారి ఆ ఏనుగు మీదకి దూకేటటువంటి సింహం వచ్చినట్టుగా వచ్చేసినటువంటి కృష్ణుడు ఆ దేవదేవుండు దిక్కు నాకు. అదిగో అంత భక్త పరాధీనుడైపోయినటువంటి కృష్ణుడున్నాడే. ఆ కృష్ణుడు ఎవరనుకుంటున్నారు మీరు? ఆ కృష్ణుడు కేవలం ఆయన కృష్ణుడు అనుకుంటున్నారా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్య సస్య
కదంబముల హృత్సరోర్హములన్ నానా విధానోరూపకుడయ్యుండుచునొట్టిన హరినే ప్రార్థింతు అశ్రాంతమున్. నేను చూస్తాను సూర్యుణ్ణి, అడిగో సూర్యుడు అంటాను. అదిగో నా భార్య చూస్తుంది, అదిగో సూర్యుడు అంటుంది. మీరు చూస్తారు, సూర్యుడు అంటారు. ఎవరికి వారే సూర్యుడు అయినా. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. లోకానికంతటికీ సూర్యుడు, నాకు సూర్యుడు అనం కదా, అడిగో సూర్యుడు అంటాం. ఒక సూర్యుడు అందరికీ వాళ్ళ వాళ్ళ సూర్యుడిలా కనిపించినట్టు అన్ని ప్రాణుల లోపల కూడా హృత్పీఠమునందు కూర్చున్నటువంటి ఆత్మ చైతన్యం ఏదో అది కృష్ణ పరమాత్మ. తీసేశారు వెనక్కి, తీసేసి అదిగో ఆత్మ చైతన్యంలోకి లయమైపోతున్నారు. లయమైపోతూ మనకి నేర్పుతున్నారు ఏమిటంటే కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటే మనకు వచ్చేటటువంటి అదృష్టం. ఆయన ఈ అర్జునుడు నన్ను నమ్ముకున్నటువంటి భృత్యుడు, తనకున్ భృత్యుడు, వాని కాచుట మహాధర్మంబు, ఇతన్ని రక్షించడం నా ధర్మం అని చెప్పి అర్జుని రథ సారథ్యము పూని, ఆయనకి ఏం కర్మ సారథ్యం చేయడానికి, అర్జున రథ సారథ్యాన్ని పట్టుకుని పగ్గముల పూనించి ఆ గుర్రాల యొక్క పగ్గాలు చేత్తో పట్టుకుని మునికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుతున్ జనులన్ మోహమునందచేయు పరమోత్సాహం ప్రశంసింతునున్. అదిగో ఆ పరమాత్మ ఆ రోజున గుర్రాల్ని తోల్తూ ఎదురుగుండా ఉన్నటువంటి శత్రు సైన్యాన్నంతటినీ మోహపరవశుల్ని చేసేశారే, ఆ కృష్ణ పరమాత్మని నేను స్తోత్రం చేస్తున్నాను అన్నారు భీష్మాచార్యుల వారు. ఇప్పుడు చెప్పండి, కృష్ణ పరమాత్మని కృష్ణ పరమాత్మగా దర్శనం చేద్దామని చాలా మంది ప్రయత్నం చేశారు భాగవతంలో. ఎవ్వరికీ కూడా కృష్ణుణ్ణి తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎక్కడో ఒక వ్యాసుడికి, ఒక శంకర భగవత్పాదులకి జ్ఞానము చేత దొరకచ్చు. కానీ అంతటి కృష్ణ పరమాత్మ, అంతట విశ్వమునందు నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు ఎంత భక్తపరాధీనుడో తెలుసండి ఆయన. అందుకని భీష్మాచార్యులు వారు స్తోత్రం చేశారు. మన కోసం దెబ్బలు కూడా తింటట్టు ఆయన. ఎంతటి భక్త సులభుడంటే ఏదైనా అవతారం స్వీకరించినప్పుడు సాధారణంగా శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్ని స్వీకరించినప్పుడు శ్రీ మహావిష్ణువుగా కనపడరు. ఎక్కడ రామావతారం వచ్చింది, రామావతారం వస్తే ఎలా వచ్చింది, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామకేతిథౌ అని బాలకాండలో వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. 12 నెలలు కౌసల్యాదేవికి గడిచిపోయిన తరువాత చైత్రమాసంలో నవమి తిథి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు, రాముడిగా ఆవిర్భవించారు. కృష్ణావతారం అలా రాలేదు, విచిత్రం. ఆయన రావడం ఎలా వచ్చారో తెలుసా అండి, శ్రీ మహావిష్ణువుగా వచ్చారు. లధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి. సాక్షాత్తుగా ఎలా కనపడ్డారో తెలుసా అండి. ఏ స్వామిగా మీరు చూడాలని కోరుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పేటప్పుడు క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్తత్పటిక మణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరథభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీన పునీయాత్తరినలిన గదా శంఖపాణిర్ముకుంద అని మేఘశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని అడుగుతాము. అటువంటి వాడై ఆ పీతాంబరం కట్టుకుని నల్లటి వర్ణంతో కౌస్తుభమణిని తాల్చినటువంటి వాడై మెడలో వనమాల వేసుకుని నాగాభరణాల్ని ధరించి ఆ శంఖ చక్ర గదా పద్మములను 4 హస్తములలోనూ ధరించినటువంటి వాడై అర్ధరాత్రి వేళ కారాగారంలో దర్శనమిచ్చారు. ఆశ్చర్యపోయింది దేవకి, ఆశ్చర్యపోయింది వసుదేవుడు, ఆశ్చర్యపోయాడు, స్తోత్రం చేశారు. చిత్రం ఏమిటంటే భగవానుణ్ణి చూసేటప్పటికి సత్యం తెలిసిపోతుంది. తెలిసిపోయి వాళ్ళు అన్నారు, సర్వము నీలోనిదిగా సర్వాత్ముడమాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలియన్నన్నారు. స్వామి, నువ్వు అంతటా వ్యాపించిన వాడివి, ఇవాళ మా అదృష్టం, నువ్వు మాకు ఇలా పాంచభౌతికమైనటువంటి శరీరంతో కనపడుతున్నావు అని స్తోత్రం చేశారు. అయితే చిత్రం ఏమిటంటే అదే కృష్ణుడు, ఆ కృష్ణుడు దేవకీ వసుదేవులకి కనపడినటువంటి వాడు నేను శ్రీ మహావిష్ణువుని,
మీరు 3 జన్మల క్రితం తపస్సు చేశారు, అందుకని 3 జన్మలు మీకు కొడుకుగా పుడతానని వరమిచ్చాను. అదిగో మొదటి జన్మలో కృష్ణిగర్భుడిగా వచ్చాను, 2వ జన్మలో వామనమూర్తిగా వచ్చాను, 3వ జన్మలో కృష్ణ పరమాత్మగా వచ్చానని చెప్పి తన యొక్క స్వరూపాన్ని ఉపసంహారం చేశారు. నీ తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళి నందవ్రజంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి యోగమాయని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టవలసింది. తీసుకెళ్ళాడు కదండి వసుదేవుడు. దేవకీదేవికి తెలుసు కదా, అయ్యా పుట్టినటువంటిది మగపిల్లవాడు, ఆడపిల్ల కాదు. ఆ పుట్టిన పిల్లవాడిని తీసుకెళ్ళిపోయారు. ఆయనే చెప్పాడు, నందవ్రజంలో పడుకోబెట్టేశాం, యమున దారి ఇచ్చేసింది, అట్నుంచి తిరిగి వచ్చేశాడు, ఆడపిల్లని ఇక్కడ పడుకోబెట్టారు, ఈ పిల్ల మా పిల్ల కాదు అని తెలియదండి దేవకీదేవికి. వసుదేవుడికి తెలియదా? కంసుడు వచ్చాడు. వస్తే చిత్రం ఏమైందో తెలుసా అండి? అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న వినుమానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నినున్ శరణంబు వేడెదన్ అంది. అయ్యయ్యో అన్నయ్య, కొడుకు కాడన్నయ్యా, ఆడపిల్లన్నయ్యా, మేనకోడలన్నయ్యా, నువ్వు మేనమామ అన్నయ్యా, మేనమామల ముద్దు మేలైన ముద్దు అని పేరన్నయ్యా. ఆ పిల్లకి ఆభరణం పెట్టాలి, ఏదైనా వస్త్రం ఇవ్వాలి, కానీ అదేమిటన్నయ్యా ఆడపిల్లని చంపేస్తావా? వద్దన్నయ్యా అని ఆడపిల్ల కనీసం దీన్ని విడిచిపెట్టేయమని గట్టిగా కౌగిలించుకుంది. ఏమిటన్నా మాయ? ఇది విష్ణు మాయ. ఈ మాయ ఆవరించినప్పుడు ద్వంద్వం కనపడుతుంది, సుఖదుఖములు కనపడతాయి. పరమాత్మయే కనపడిన నాడు ఆనంద స్వరూపుడై ఉంటాడు. ఆ దేవకే ఆనందాన్ని పొందింది. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలియన్నది. అదే దేవకి విష్ణుమాయ ప్రసరిస్తే అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు అని. కంసుడికి ఎంత అజ్ఞానం చూడండి. ఆ పిల్లని లాగేశాడు, లాగేసి పైకి విసిరేశాడు. వాడికి అదో అలవాటు. ఆ పిల్ల పైకి విసరడం కూడా కాదు, వాడు గిరగిర గిరగిర తిప్పి అక్కడ ఉన్నటువంటి బండకేసి కొట్టడం కోసమని విసురుతాడు. ఆ బండకి తగిలి చచ్చిపోయారు పిల్లలందరూ. అలా చచ్చిపోవడం వెనకాతలు కూడా మీకు భాగవతం బాహ్య కథ కాదండి, దీని వెనకాతల ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, అసలు మొట్టమొదటి పిల్లాడు పుట్టాడు దేవకీ వసుదేవులకి. పుడితే పాపం కంసుడు అన్నాడు, ఆ పిల్లాన్ని పట్టుకొచ్చి చంపేస్తానన్నాడు. వసుదేవుడు నేను మాట ఇచ్చాను కదా, ఆ కొడుకు పుడితే ఇచ్చేస్తానని పట్టుకెళ్ళి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే చూశాడు బావగారి వంక. పలికిన పలుకులు తిరుగక వలయక వంచనము లేక సుతుల రిపునకు అలగక ఇచ్చిన ధీరుండిల వసుదేవుండు తప్ప ఇతరులు కలరే. ఆడిన మాట తప్పకూడదని కొడుకుని పట్టుకెళ్ళి శత్రువుకి ఇచ్చేశాడా చంపడానికి. ఇలాంటి వసుదేవుడికి అష్టమ గర్భానికి కదా నన్ను చంపేవాడు పుట్టేది, వీడిని చంపేయడం ఎందుకు పాపం అని, బావా 8వ గర్భానికి పుట్టిన పిల్లాన్ని తీసుకురా, చంపేస్తాను, ఈ పిల్లాన్ని తీసుకెళ్ళిపో అన్నాడు. వసుదేవుడు సంతోషించలేదుట. ఏమో ఇలాంటి వాళ్ళ మనసు ఎలా ఉంటుందో అని ఆ పిల్లాన్ని పట్టుకుని వెళ్ళిపోయాట. నారదుడు వచ్చాడు. వచ్చి కంసుడి దగ్గరికి వెళ్ళి, కంసా నువ్వు ఎంత వెర్రివాడివోయ్, ఆ పిల్లాన్ని ఇచ్చేసావా అని ఒక రహస్యం చెప్పాడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదించి ఏకతమున మందలోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకి మొదలుగా కల తెరవలు వసుదేవుడాదిగా కల సర్వ యాదవులను నరులు సురలు కాని నిజము నరులు కాలని తెలిపి కంసుండ నీవు రకసుడవనియు భూభారమును తొలగింపవలసిన దేవమయుడు చక్రి దేవకీదేవికి కృష్ణుడిగా జనించు అని చెప్పేటప్పటికీ, ఓయ్ వెర్రివాడా, ఆ దేవకీదేవి, ఆ వసుదేవుడు, ఆ యశోద, ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళు, నందుడు, వీళ్ళందరూ దేవతలయ్యా. ఆ పుట్టినటువంటి 8వ గర్భానికి పుట్టేటటువంటి వాడు కృష్ణుడు. వాడు భూతలంబును చెరుప పుట్టిన చెనటి దైత్యులనెల్ల సంహరించునని తెలిపి చెనియదివికి. ఈ పుట్టిన పిల్లలు కూడా ఏ అమాయకులు కారు. 8వ గర్భానికి పుట్టినవాడు కదా నా శత్రువు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా దేవతలే పుట్టారు, వదిలేస్తే నిన్ను చంపేస్తారన్నాడు. అనేటప్పటికీ వాడికి హడలు పుట్టింది. అమ్మో అయితే వదిలేయకూడదులా ఉంది అని మళ్ళీ ఆ పిల్లల్ని పిలిపించి తెప్పించుకుని వాళ్ళని చంపేశాడు. నారదుడు ఈ పని చేయొచ్చా? ఎందుకు ఈ పని చేయడం? భాగవతంలో ఇది రహస్యం. భాగవతంలో మీరు ఇది చదివితే దీనికి కావలసినటువంటి పరిష్కారానికి మళ్ళీ వేరొక గ్రంథాలు చూడాలి. దేవీ భాగవతంలో చెప్పారు వ్యాసుల వారు దీనికి రహస్యాన్ని. షడ్భర్గులని ఉండేవారు పూర్వం. వాళ్ళు మరీచి అని ఆయన మహానుభావుడు, గొప్ప ఋషి. ఆయనకి ఊర్ణాదేవి అని భార్య. ఆ మరీచికి ఊర్ణాదేవికి 6 కొడుకులు పుట్టారు. వారు బ్రహ్మజ్ఞానులు. వారు ఒకనాడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళితే బ్రహ్మగారు కమలంలో కూర్చుని ఉన్నారు, చతుర్ముఖుడి. చూశారు. చూసి అయ్యో ఏమిటో బ్రహ్మగారు అంటారు, చతుర్ముఖ బ్రహ్మ అంటారు, వేదాలని చెప్తుంటాడంటారు, సృష్టి చేస్తాడంటారని
వీళ్ళకి ఏమిటో బ్రహ్మగారిని చూసి బ్రహ్మగారి చరిత్రకి సంబంధించినటువంటి ఒక విషయం స్ఫురణకొచ్చి వాళ్ళు నవ్వారు సభలో. నవ్వితే వెంటనే బ్రహ్మగారు చూశారు, ఒరే మీరు బ్రహ్మజ్ఞానులై నా సమక్షంలోకి వచ్చి ప్రవర్తించకూడని రీతిలో పెద్దల చరిత్రలో ఎంచకూడని విషయాన్ని ఎంచి నవ్వారు కనుక రాక్షసులై పుట్టండని శపించారు. శపిస్తే వాళ్ళొచ్చి హిరణ్యకశిపుడి కడుపున పుట్టారు. హిరణ్యకశిపుడి కడుపున పుడితే వాళ్ళు అంతకుముందు బ్రహ్మజ్ఞానులు కనుక వెళ్ళి తపస్సు చేశారు. తపస్సు చేస్తే వాళ్ళకి ఏదో దేవతల చేత దానవుల చేత గంధర్వ యక్షకింద్ర కింపురుషుల చేత మరణం లేకుండా వరం ఇచ్చారు బ్రహ్మగారు. వాళ్ళు వచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్పారు, నాన్నగారు గొప్ప సంతోషకరమైన వార్త, మేము తపస్సు చేశామండి, మాకేమో వరం ఇచ్చారండి, మాకెవ్వరి వల్ల మరణం లేదండి అన్నారు. అంటే హిరణ్యకశిపుడు అన్నాడు, ఓరి మీ అసాధ్యం కూడా, నేను ఇంకా తపస్సు చేసి అలాంటి వరం తెచ్చుకుందాం అనుకుంటున్నాను, మీరు అప్పుడే వెళ్ళి తపస్సు చేసి అలాంటి వరం పొందారా? మీరు వీటన్నింటి వల్ల మరణం లేదని వరం తెచ్చుకున్నారు కనుక పాతాళ లోకానికి పోయి నిద్రపోయి ఆ నిద్రలో చచ్చిపోండి శాపం ఇచ్చేసాడు. వాడు అక్కడితో వాడికి కోపం ఆగలేదు. మీరు ఇంతకుముందు ఏ తండ్రికి కొడుకులుగా పుట్టారో ఆ తండ్రి చేతిలోనే మళ్ళీ జన్మలో మరణించండి అన్నాడు. వాళ్ళు కాలనేమికి కొడుకులు ఆ తర్వాత జన్మలో, ఆ కాలనేమి ఈ జన్మలో కంసుడు. అందుకని ఈ కంసుడి చేతిలో ఈ 6 పిల్లలు మరణించాలి. అది దేవతా రహస్యం. అది జరగాలి కనుక నారదుడు వచ్చి చెప్పాడు. ఈ షడ్భర్గుల వృత్తాంతాన్ని భాగవతంలో చెప్పలేదు, దేవీ భాగవతంలో చెప్పారు వ్యాసుల వారు. ఆ సృష్టి రహస్యం అంత గొప్పగా నడుస్తూ ఉంటుంది. నడిచి కృష్ణ పరమాత్మ ఇక్కడ జన్మించిన వారు అక్కడ పెరిగారు. ఏమండి ఇక్కడ పుట్టారు కదా, పుట్టిన వారు ఇక్కడే పెరిగి పెద్దవారై ఎవరికీ తెలియకుండా అమాంతం కంసుడిని చంపేసి ఏం పెద్ద కష్టపడ్డారేంటి కంసుడిని చంపడానికి? మీరు దశమస్కందం చదవండి. ఆ మంసాగ్రంబున నుండి రంగధరణీ మధ్యంబునన్ కూలియే సంచారంబును లేక చిక్కి అని పోతన గారు వర్ణిస్తారు. ఆ మంచం మీద కూర్చున్నాడు, ఎగిరివాడి మీదకి ఎక్కువ ఒక గుద్దు గుద్దారు. వాడు అక్కడి నుంచి రంగస్థల మధ్యంబునన్ కూలి పంచత్వము పొంది పంచాస్యంబు గజంబు నిచ్చు పగుదిన్ బాహో బలోల్లాసి అయ్యి అన్నారు. సింహం ఏనుగుని లాగవతల బారేసినట్టుగా వాడి శవాన్ని పట్టుకుని ఈడ్చేవతల బారేశారు కృష్ణ పరమాత్మ. మరి అది అక్కడ ఉండి చంపేయలేరా? ఎందుకు? ఏమిటో యమున దాటడం, అక్కడికెక్కడికో వెళ్ళిపోవడం, ఆ నందవ్రజంలో పెరుగుతూ ఉండడం, ఎందుకు అల్లరంతా? ఎందుకు ఇదంతా? ఇదేనా భాగవతం? దాని గురించేనా మనం చదువుకోవడం? అది కాదు. అందులో ఒక రహస్యం ఉంది. కంసుడున్న చోట కృష్ణుడు ఉండడు. ఎవరు కంసుడు? కంసుడు కాలనేమి. కాలనేమి అంటే ఏంటి? నేమి అంటే ఇరుసు, కాలం అంటే చక్రం. ఆ చక్రమునకు ఉండేటటువంటి ఇరుసు కామం. ఎక్కడ కాముడు ఉంటాడో అక్కడ రాముడు ఉండడు. రామాయణంలో వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట చెప్తూ ఉంటారు, ఎందుకు సీతాదేవిని అనుభవించడానికి అంత కష్టపడతావు, రాముడి వేషం వేసుకుని వెళ్ళిపోతే సరిపోదా అని అడిగింది ఒక ఆవిడ. నాకు మాత్రం ఇంతపాటి ఆలోచన లేక కాదు, నాకు ప్రచ్ఛన్న వేషం తెలుసు, నేను రాముడిగా మారిపోగలను. కానీ వచ్చిన బాధ ఏమిటంటే రాముడిగా మారిపోగానే కాముడు చచ్చిపోతాడు, నాకు ఈ కామం ఉండదు, అందుకని నేను రాముడి వేషం వేసుకోవట్లేదన్నాడు. కంసుడు కాలనేమి అంటే కోరిక. కోరికలతో సతమతమైపోయినంతసేపు అసలు రహస్యం ఎక్కడుందంటే సంకల్పాల్ని చెక్ చేయడంలో ఉంది. లోపల నుంచి సంకల్పాలు వచ్చేస్తుంటాయి. అవి అగ్నిహోత్రంలోంచి నిప్పురవ్వలు ఎలా వస్తుంటాయో అలా వచ్చేస్తుంటాయి పైకి కోరికలు. ఆ వస్తున్న కోరికల్ని వెనక్కి తిరిగి వాచ్ చేస్తాడు జ్ఞాని. ఎందుకు పుట్టింది ఈ కోరిక? దీన్ని అనుభవించడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? వివేకానందుడంతటి వాడికి కామప్రచోదనం కలిగిందండి. కలిగితే ఆయన ఒకనాడు కూర్చుని ఎంతో పరిశీలన చేశారు. ఏమిటిది? సప్తధాతువులతో కూడిన శరీరం, నేనా పరివ్రాజకుణ్ణి, ఏమిటి నాకు ఇవాళ కామం ఇంత నన్ను కాల్చేస్తోందని. అది విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకపోతే అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక పెద్ద పెనం ఒకటి తీసుకుని అగ్నిహోత్రం మీద బాగా కాల్చి ఆ పెనం మీద కూర్చున్నారు. కాశీ పృష్ఠభాగం అంతా కాలిపోయింది. ఏమిరా? ఇది మనస్సుతో అనుభవిస్తున్న బాధ, అది మనస్సుతో అనుభవిస్తున్న సుఖం. ఏమిటి రెండింటికి తేడా? రెండు అనుభవించేది మనస్సు చేతే అని తన మనస్సుని వెనక్కి తిప్పుకున్నారు. చేత అది ఉపన్యాసంలో చెప్పేసినంత తేలిక కాదు. అందుకని కంసుడుంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు వస్తే కంసుడు పోతాడు. కృష్ణుడు తనంత తాను ఎక్కడ ఉంటాడు? నందవ్రజంలో ఉంటాడు. నందుడంటే ఎవరు? నందయతి ఇది నంద, ఆనందం ఇచ్చేవాడు. ఏది ఆనందం? ఆనందమునకు హేతువు ఐశ్వర్యము కాదు, ఆనందమునకు హేతువు పాండిత్యం కాదు. ఆనందమునకు హేతువేది? కేవల భక్తి, జ్ఞానము, గురు కటాక్షము.